అండి అందరికీ విషయం ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. హిద్మా ఆయన ఒక కేంద్రానికి నక్సలిజంలో పెద్ద కమాండరు. ఆయన చంపేశారు కాల్చి. అది చాలా బాధాకరమైన విషయం. ఎలా అంటే ఆయన సరెండర్ అయిపోదామా అనుకున్నప్పుడు సరెండర్ చేసుకోవడానికి ఆయుధాలు చేతిలో లేకుండా వెళ్ళారు. అలాంటి వారిని మనము సరెండర్ చేసుకుంటానని లొంగిపోయినప్పుడు ఆయన్ని చంపకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చంపేశారు. అది బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంటుంది, చేసినట్టుగా చేసి చంపేస్తారు. సో అట్లా చేయకూడదు. ఇప్పుడు నక్సలిజం అనేది నిజానికి మా ఆదివాసులు ఎక్కువ మద్దతుగా నిలుస్తారండి. ఎందుకు నిలుస్తారు అనే మాటకు చెప్తాను చూడండి. ఆదివాసులు చాలా వెనకబడిన తరగతి వాళ్ళు, తర్వాత అనాగరికులు. సో ఇట్లాంటి వారి దగ్గర వ్యాపారస్తులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ దగ్గర అమాయకంగా అన్నీ దోచుకుంటారు. సో ఇది ఒకటోది. ఇది కాగా భారతదేశంలోన చాలా ఎక్కువ రాజకీయ నాయకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళ చేతిలో ప్రజల యొక్క అవసరాలు ఉంటాయి. సో వారు చాలా ఎక్కువ డబ్బుతో అమ్ముడిపోయి ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే లొంగరు. ఎందుకు అనేసి అంటే ఒక ఎంప్లాయర్స్కి డబ్బున్నాడు కొనేయగలడు, కానీ పేదవాడు అవి సాధ్యం కాదు. సో ఇట్లాంటి అందరూ లొంగాలి అంటే ఖచ్చితంగా నక్సలైజం అనేది ఉంటుందండి, ఉండాలి కూడా. ఈ రోజులో తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నాము. చాలా దగ్గర నేనైతే స్పేస్ చేశాను. సో ఇట్లాంటివి భయపడాలి అంటే ఖచ్చితంగా భయపెట్టేవాడు ఒకడు ఉండాలి, లేకపోతే ఎవ్వరు భయపెట్టరు. సమాజంలాగా ఉండదు, కనీసం నాకైతే మాత్రం తెలుసు. ఎందుకని అంటున్నాను ఈ మాట అంటే, నేను ప్రత్యేకంగా అనిపిస్తున్నాను ఒక్కొక్క దగ్గర. ఇది ఒక పోలీస్ వాడు నార్మల్ పర్సన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోదు కన్ఫర్మ్. అప్పుడు ఈ యొక్క సాధారణమైన యొక్క పేదవాడు న్యాయం ఎలా జరుగుతుందండి? అదే రాజకీయ నాయకుడు డబ్బున్నోడు వెళ్ళి చెప్తే పని జరుగుతుంది. గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా డబ్బుతో కూడిన పని, పలుకుబడితో ఉన్నమాట. సో ఉంటేనే, రెండు ఉంటేనే నడుస్తుంది సమాజం, లేకపోతే లేదు. కానీ సాధారణమైన ఒక మనిషి ఖచ్చితంగా ఒక నక్సలైట్ కానీ మాట చెప్తే అని ఖచ్చితంగా వెళ్ళి ఆ పనిని కానిస్తాడు. ఎందుకనేసి అంటే భయపెట్టించగలడు. ఒక పేదవాడి పక్షాన ఆయన నిలబడి మాట్లాడే ధైర్యం ఆయనకు ఉంటుంది కాబట్టి మాట్లాడగలడు. ఇంకో విషయం ఏంటి అంటే, పేదవాడికి దిక్కు ఎవరు లేరండి నాకు తెలిసి. ఎందుకంటే ఎలా ఆడించాలో ఆడించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన వెళ్ళి ఏది కూడా సాధ్యం కాదు చేయాలనుకున్నాయి. సో ఇట్లాగా నక్సలైట్లుగా మారడానికి గల కారణం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అలా మారుతున్నారు, దేనివల్ల అన్నది. సో ఇవన్నీ కూడా సమాజం బయటకు వచ్చి తెలుసుకోవాలి. నాయకులు అంటే కదా గెట్టరు, వాళ్ళు గెట్టకపోతే కదా సిఆర్పిఎఫ్ వాళ్ళకి పెట్టేసి వాళ్ళని ఎతికిస్తుంటారు, కాల్చిస్తుంటారు. సో నాయకుల వల్లే కదా. ఉదాహరణకు అమిత్ షా గారు కూడా, బండి సంజయ్ గారు కూడా గొంతులు వేస్తున్నారు. సో నక్సలైట్ ఈరోజు హిద్మా చంపారు అనేసి పూర్తిగా నివారణ అవ్వదండి. ఐబొమ్మ రవి పెట్టుకున్నారు కదా, పైరసీ నివారణ అయిపోద్ది అనుకోవడంలో ఎంత అసాధ్యమో, ఇప్పుడు నక్సలిజం కూడా అంతం చేస్తామనడంలో కూడా అసాధ్యం. అది జరగని పని. ఎందుకనేసి నేను అంటున్నాను అంటే, నక్సలైట్గా మారడానికి అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కానీ నక్సలైట్గా మారండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ముందు గమనించండి. ఇప్పుడు నక్సలిజాన్ని అంతం చేయాలి. ఎందుకు అంత భయపడాలి? నక్సలైట్ పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ ఉన్న ఏరియాకి వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు. నక్సలైట్లు అందరు చంపరు, అర్థమైందా? మనిషి నిజాయితీ, ఆయన యొక్క పని, ఆయన యొక్క చేసే బాగోగులు చూసి మంచోడా కాదనేది డిసైడ్ చేసి వాళ్ళు ఏది చేయాలి చేస్తారు. అంతేగాని ఊరికి అందరూ చంపారు. అలాగైతే ఎంతోమంది చంపేయాలి కదా, చంపరు. అది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది నక్సలిజాన్ని అంతం చేయాలి అంటే ఎందుకు అంత కక్ష? నువ్వు చేస్తున్న తప్పు చేస్తున్నావు, వాళ్ళు నాకు ప్రశ్నిస్తారు లేదా నాకు వాళ్ళు ఎదిరిస్తారు అనే భయంతోనే నువ్వు అంటున్నావు అనేది కన్ఫర్మ్గా ఎవరికైనా
అర్థమవుతుంది. ఈరోజు చంపడం తప్పండి. ఎందుకంటే ప్రాణం తీయడం నీ హక్కు అయితే అది నువ్వు మనిషివి కావు. దేశంలో మనిషిని చంపుతావు, దేశాల్లో ఉండే ప్రతి డబ్బుని దోసుకుంటావు, నాయకత్వం వహిస్తానని ప్రజలకి. ఇవి నీకు తప్పు కాదు. కానీ ఆయన ఒక ఆదివాసీ వాడు లేదంటే ఒక పేదవాడు పక్షాన ఆయన పోరాటం చేస్తే నువ్వు తట్టుకోలేవా? అంటే నువ్వు ఎక్కడయ్యా దేశ నాయకుడు అవుతావు? ఎవరైనా సరే నాయకులు కానీ ఇదే మాట చేస్తున్నారు. ఇలాంటివి అసలు ఆ యద్మా చనిపోతే 10 మంది కాదు 100 మంది, కొన్ని కోట్లు యద్మాలు తయారవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఇది మాత్రం జరిగితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఈరోజు యద్మా చంపాం కదా నివారణ అయిపోయింది అనుకోవడం కాదు. ఇట్లాంటి యద్మాలు ఎంతమంది తయారు చేసి ఉంటారు ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను నక్సలైట్కి మద్దతుగా పూర్తిగా ఇస్తాను మాట కాదండి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ యద్మా ఆయన చేసే పని మంచివాడేనండి. మంచివాడు కాదు నన్ను. ఎందుకంటే ఆయనకు పడాపన్నాడు, ఆయనకి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నాడు అనేది ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం. నేనైతే ఎవరు చెప్పారండి నక్సలిజం ఉండాలండి, లేకపోతే ఎవరిని భయపడరు. అర్థమైందా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను. పేదవాడికి తోడు నక్సలైటే, మరో మాట లేదు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే నేను ఒక సాధారణమైన ప్రశ్న నేను వెళ్ళి సరే ఇలా జరిగిందండి, ఒక జాబ్ కోసం నేను ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు దోశాడు ఇంకొక అబ్బాయి. ఇంకొక అతను మరి నాకు సాధ్యం కాలేదు, డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు అనేసి కంప్లైంట్ ఇస్తే మా పరిధిలో అవదయ్యా ఇది అనేసి అన్నారు. ఒకవేళ నేను హైదరాబాద్లో జరిగింది, ఎక్కడ నేను ఉన్నాను అనుకోండి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వగలను కానీ హైదరాబాద్కి వెళ్ళాను కదండి. మరి ఇక్కడ కాదయ్యా ఇది అంటే ఎలా వద్దు? మరి సాల్వ్ చేయడానికే కదా ఈ వ్యవస్థ అనేది ఉంది. ఒక మనిషి ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ ప్రాబ్లం ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేయడానికే కదా. మరి ఇవన్నీ జరగదు. అంటే నాలాంటోడు అది సాధ్యం కాలేదు కాబట్టి ఖచ్చితంగా నాలాంటోడికి అసాధ్యంగా జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లాంటివి